అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ట్యూబ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాండే. అందుకనే మొదలు హెడ్లైన్స్. కమిషన్ కాడికి బయలుదేరిన కేసీఆర్, కార్యకర్తలు అభిమానులు చూపెట్టిర్రు జోర్. మంత్రి శ్రీధర్ బాబుకు అవమానం, స్పీచ్ మధ్యలోనే ఆపిర్రు శ్రీలీల కోసం. పొదిలి పొగాకు బోర్డు కాడికి పోయిన జగన్, పొట్టు జనం వచ్చే వరకు అయింది పర్షాన్. కాళేశ్వరం పిల్లర్లు కుంగిన దాని మీద కమిషన్ పిలిచినందుకు కేసీఆర్ ఎలా బీఆర్కే భవన్ పోయిండు. 10 ఏళ్లు తెలంగాణ నేలిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష లీడరు. తెలంగాణ కోసం తెగబడి కొట్లాడిన మనిషి, ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అసొంటి పెద్ద మనిషికి కనీస మర్యాద ఇయ్యాలి కదా. రోడ్డు మీదకి ఎక్కితే రక్షణ కల్పించాలి కదా. కానీ చూడుండ్రి ఎట్లున్నదో పోరాట యోధునికి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే మర్యాద. చూసిండ్రా, కేసీఆర్ కార్లకు ముందు కానీ వెనక కానీ సర్కార్ సెక్యూరిటీ లేదు, ఎస్కాట్ లేదు. ఉత్తగానే సాదాసీదాగా రోడ్డు మీద కార్లు వెళ్ళిపోతున్నాయి. ఇక దీని మీద కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. గింత దిగజారుడు బుద్ధి ఎందుకు? గింతగానం అవమానించుడు దేనికి? ఏమన్నా కానివ్వండి, ఎట్లనన్నా ఓనియండ్రి అన్నట్టు సెక్యూరిటీ లేకుండా చేస్తే ఎట్లా అన్నట్టు? తెలంగాణకు మొదటి సీఎం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటానికి సత్తు అనంత దారపోసిన నేతకు ఇచ్చే గౌరవం ఇదా? ఇదేనా మీ నీతి? ప్రతిపక్ష లీడర్ అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది. మీ క్యాబినెట్ మంత్రులు ఇట్లనే తిరుగుతున్నారా సెక్యూరిటీ లేకుండా? ఇది అవమానించినట్టు కాదా అని పొట్టు తిడుతున్నారు సోషల్ మీడియాలో. ప్రతిపక్ష లీడర్లను భద్రంగా చూసుకునే సర్కారు ఇట్లనేనా చేసేది? అప్పటికప్పుడు పెట్టుకున్న ప్రోగ్రామా ఇదేమన్నా? బీఆర్కే భవన్కి వచ్చే సంగతి వారం 10 రోజుల నుంచే సర్కారుకు తెలుసు. అసొంటప్పుడు పోలీస్ ఎస్కాటు, సెక్యూరిటీ ఇవ్వాలనే ఇంగితం ఉండాలి కదా అని పొట్టు కామెంట్లు పెడుతున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా కోపానికి వస్తుర్రు ఇది చూసినాక. నిన్న మొన్న నాటి నీటిపారుదల శాఖ మంత్రి, అంతకుముందు అప్పటి ఆర్థిక మంత్రి, ఇగో ఇప్పుడు కాళేశ్వరం కట్టిన కాలం నాటి ముఖ్యమంత్రి. అదేనులా కాళేశ్వరంలో ఏదో జరిగిందని కమిషన్ వేసిండ్రు కదా. హాగు ఆ కమిషన్ ఈటెల రాజేందర్ను, హరీష్ రావును పిలిచి ప్రశ్నలు అడిగింది కదా. ఇక ఇప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించింది. ఆ ముచ్చట్లు ఎందుకు చూద్దాం పార్టీ. కమిషన్ ఆఫీస్ గడపల కాలు పెడుతున్నాడు కేసీఆర్ అని తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు చూడుండ్రి ఎట్లొచ్చిండ్రో. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలే అని బాహుబలి ఇంటర్వెల్ సీన్ లెవెల్ ను దాటి జేజేలు కొట్టిండ్రు. ఇసుక పోసినా రాలనంత మంది వచ్చిండ్రు. ఎక్కడ చూసినా కేసీఆర్ జపమే చేసిండ్రు. పొద్దుగాల 11 గంటలకు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బీఆర్కే భవన్ కు బయలుదేరే ముందు సంతోష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఎంబటుండి షెయి దండకు దట్టి కట్టిండ్రు. ఫామ్ హౌస్ ల నుంచి కార్లు బయటికి వెళ్ళంగానే కార్యకర్తలు చూడుండ్రి ఎట్లా పువ్వులు చల్లిండ్రు. జై కేసీఆర్ అనుకుంటా ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇట్లా పీసీ ఘోష్ కమిషన్ కాడికి పోతున్న కేసీఆర్ ఎంబటి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, పద్మరావు గౌడు, బండారి లక్ష్మారెడ్డి, మధుసూదనచారి, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్లు ఎంటొచ్చిండ్రు. ఆడ కేసీఆర్ కోసం వచ్చిన జనాలను చూడాలే చిన్నగా లేర్పోన్రి. జిందాబాద్లతోని, కాంగ్రెస్ సర్కార్ మీద నినాదాలతోని దద్దరిల్లింది బీఆర్కే భవన్ ఉన్న ఏరియా. బయట ఇట్లుండగా కేసీఆర్ కార్ దిగి కమిషన్ ఆఫీసులకు పోయిండు. ముందే అనుకున్న దాన్ని బట్టి బహిరంగంగా విచారణ చేసేది ఉండేనట. అంటే మీడియా ముంగట, కొంతమంది ఎంపిక చేసిన వాళ్ళ ముంగట విచారణ చేసేదట. కానీ తర్వాత ఏమనుకున్నదో కమిషన్ ఏమో గానీ ఒంటరిగా కూసుండబెట్టి ప్రశ్నలు అడిగిండ్రట. దానికి కేసీఆర్ సమాధానాలు చెప్పుడే కాదు, 200 పేజీల రిపోర్టును, కాళేశ్వరం కట్టిన తీరును, అది రైతులకు చేసే మేలును 50 నిమిషాలు వివరించిండని అంటుర్రు. ఇక కేసీఆర్ కమిషన్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కుతుంటే చూడుండ్రి కార్యకర్తల లొల్లి.
సీఎం సీఎం అని ఏమో మొత్తుకున్నారు. పోలీసులు సెక్యూరిటీలు ఎంతమంది ఆగబెట్టినా పబ్లిక్ జామ్ అయి బొబ్బ చేసిండ్రు. ఇక అంతకుముందు కేసీఆర్ వస్తున్నాడని మీడియా రిపోర్టర్లు పక్కకే ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి వీడియోలు తీస్తున్నారు. అప్పుడు పోలీసులు చూడుండ్రి ఎప్పుడు లేని రూల్స్ ఇప్పుడే పుట్టినాయి అన్నట్టు ఫోటోలు వీడియోలు తీయకుంటే ఎట్లా అడ్డుకున్నారో. మరి కమిషన్ కేసీఆర్ ను ఏం అడిగింది, దానికి కేసీఆర్ ఏమని సమాధానం చెప్పింది అనేది ముందు తెలుస్తుంది గాని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాత్రూమ్ లో కాలు జారిపడి దావఖానలో చేరికైండు. అందుకే ఆడికి కేసీఆర్ చేరి పరామర్శించిండు. డాక్టర్లు ఏమన్నారు, పానం మంచిగా కాపాడుకో అన్నట్టు చెప్పిండట. ఆ ముచ్చట అటుంచితే కాళేశ్వరం మీద కమిషన్ వేసి కాంగ్రెస్ సర్కార్ ఏం తెలిసిందో తెలియదు గాని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు జనం జేజేలు కొట్టేటట్టు కేసీఆర్ అంటే కార్యకర్తలకు ఎంత అభిమానం ఉన్నదో చూపెట్టే ఛాన్స్ ఇచ్చిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటారు ఇది చూసిన జనాలు. సినిమా వాళ్ళకు కాంగ్రెస్ సర్కార్ అంటే ఎందుకు తక్కువ చూపు ఉన్నదో నాకైతే అర్థమైతలేదులా. ఓ సినిమా హీరో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవుడు, సర్కారు చేసే ముఖ్యమైన పనులను యాక్టర్లు లెక్క చేస్తలేరు, డ్రగ్స్ మత్తు మందుల ముచ్చట్లు సర్కారుకు సినిమాలకు గ్యాప్ పెరిగింది. ఇవన్నీ ఇట్లుండగా ఇగో ఇప్పుడు సినిమాలు ఏం చేసిండ్రో చూడండి. మంత్రివర్యులు క్షమించాలి, బట్ షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ అనే యాప్ లాంచ్ చేసుకుంటున్నాం. అంచేత షీకి హీరోతనాన్ని ఇచ్చాం కాబట్టి మా అందమైన హీరోయిన్ అనకూడదు. ద మోస్ట్ బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్ ఆంట్రప్రెన్యూర్ అయినటువంటి చాలా చిన్న వయసులో ఆంట్రప్రెన్యూర్ అయిన శ్రీలీల గారు ఈనాటి కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేశారు. వి వెల్కమ్ హర్ ఆన్ టు ద స్టేజ్. శ్రీలీల గారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే యాంకర్ ఝాన్సీ వెనక ముందు ఆలోచన చేయకుండా మంత్రి స్పీచ్ కి అడ్డం వచ్చింది. అరే ఇదేంది, నేను మాట్లాడుతుంటే ఆపడేంది అన్నట్టు మంత్రి శ్రీధర్ బాబు పరిశాన్గా చూస్తున్నాడు. క్షమించాలి సార్, శ్రీలీల వచ్చి స్టేజ్ కింద కూర్చున్నది, ఆమెను విలువకుండా మంచిగా ఉండదు అన్నట్టు పైకి రమ్మన్నట్టు పిలిచింది. మంత్రి సారి వెనకకు జరిగి చేతిలో చేసుకొని చూసుకుంటా నిలబడ్డాడు. పాపం ప్రోగ్రాం షురూ కాకముందే వచ్చి ఉండాలని తెలియదు. ఆలస్యంగా వస్తే మంత్రి సబ్ స్పీచ్ కు అడ్డం రావద్దన్న ఇంగితం తెలియదా? ఏంది పద్ధతి? సోమవారం నాడు హైటెక్ సిటీలున్న ట్రైడెంట్ హోటల్లా షీ జాబ్స్ ఆధ్వర్యంలో షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ సీత అనే యాప్ను తయారు చేసి విడుదల చేసిండ్రు. ఆగో ఆ కార్యానికి మంత్రి శ్రీధర్ బాబు పోతే ఇగో గిట్లా చేసిండ్రు సినిమాలు. ఇట్లా అవుడుతోని స్టేజ్ల మీద యాంకరింగ్ చేసేటోళ్లకు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. అతిథులు ఎవరు, ముఖ్య అతిథులు ఎవరు అనేది మతిలు ఉండాలి. ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలి, ఎవరిని ఎట్లా గౌరవించాలనేది పూర్తిగా తెలిసి ఉండాలి. ఇంత ఘోరమా మంత్రిని అవమానించినట్టు చేస్తారా? అంతకు ముందు ఇట్లా ఎప్పుడన్నా చేసిండ్రా? కాంగ్రెస్ సర్కార్ అంటే సినిమాలకు ఎందుకంత అల్సు అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణ సర్కార్ అంటే కాసింత భయం భక్తి లేనట్టే చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారట. రాష్ట్రాన్ని నడిపిస్తున్న సర్కార్ల ఐటీ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి అసోంటి పెద్ద పదవిని లెక్క చేయనట్టు చేస్తారా? ఎన్నో పనులున్నా ప్రోగ్రామ్ టైంకి వచ్చిన మంత్రి కంటే ఆలస్యంగా వచ్చిన శ్రీలీలనే ముఖ్యం అనిపించిందా అని అంటుర్రు. ఏందో ఏమో సినిమాలకు కాంగ్రెస్ సర్కార్ కంటికే కనిపించినట్టు చేస్తున్నారు. అంతమంది ఎందుకురా బుజ్జి, అసలే పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి అని అతడు సినిమాల తనిఖీల బరిని ఆశ్చర్యంగా చెప్పినట్టు వైఎస్ జగన్ పొదిలి పొగాకు బోర్డు కాడికి పోతే పొట్టు జనం వచ్చిండ్రు. తనిఖీల బరిని అక్కడ ఉండేది ఉంటే ఇంతమంది వచ్చారేంట్రా బుజ్జి అనుకునే తట్టున్నది జగన్ పొదిలి పొగాకు బోర్డును చేరుకున్న తీరు. అబ్బబ్బా, వాళ్ళు జనమా లేకుంటే తేనెటీగల గుంప? వందలు వెయ్యిలు కాదు, లక్షల మందికి ఎక్కువ నిజమైనట్టు కొడుతున్నది. సందు లేకుండా కిక్కిర్సిపోయింది పొదిలి పొగాకు బోర్డు ఏరియా. ఆ జనమేంది, జగన్ ఎంట చీమల దండు తీరుగా కదులుడేంది, డ్రోన్ కెమెరాల నుంచి చూస్తుంటే ఉయ్యాలు ఊగినట్టే ఊగుడేంది, సీఎం సీటు పోయి ఏడాదే అవుతున్నది, అంతెల్మే గింత క్రేజ్ పెరిగిందా జగన్ కు అని ముక్కు మీద ఏలేసుకొని చిత్రంగా చూసేటట్టు వచ్చిండ్రు జనాలు. రైతన్నకు కూటమి ప్రభుత్వంలో కుమిలి సచ్చే రోజులు వచ్చినాయి. గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడి సాయం లేదు, కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందుల దందాలు నడుస్తున్నాయి. ఇదెక్కడి కూటమి ప్రభుత్వం అని అడిగేతానికి పొదలి పొగాకు బోర్డుకొచ్చిండు వైఎస్ జగన్. ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పిండ్రు గాని తీరా ఇప్పుడు పొగాకుకు రేట్ లేదు. కొన్ని దిక్కులల్లో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఇది కూటమి ప్రభుత్వం కాదు,
కాలకూట ప్రభుత్వం అన్నట్టు మాట్లాడిండు. ఇక దీన్ని చూసినాక జగన్ పార్టీని ఫ్యామిలీని ఎంత గిల్లితే అంత బలం పెరుగుతుంది, కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇంతగానం మంది వచ్చుడు జగన్ కోసం జంగులేపుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అనుకుంటున్నారట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఎన్నికల నాటికి జగన్ క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో, మొన్నటి ఎన్నికల నాటి సీన్ రివర్స్ అవుతుందో చూడాలి. నా నూనె నీ నూనెని నేనన్నా, నా నూనె నా నూనెనే, నీ నూనె నీ నూనెనే దాచా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నట్టు మొన్న బాలయ్య ఇంగ్లీష్ డైలాగు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు, పాదయాత్ర అని ఎందుకంటారు ఎరికైనా, పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి అని షర్మిల చెప్పింది. ఇగో ఇప్పుడు అసంటి రైమింగ్ టైమింగ్ డైలాగ్ ఒకటి పొంగులెత్తి చెప్తున్నాడు. ఇన్నుండ్రి. ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఇన్నరా మంత్రి పొంగులేటి డైలాగు? ఇది కూడా నా నూనె నా నూనెనే, నీ నూనె నీ నూనెనే అన్నట్టే ఉన్నది కదా. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నాడు. సినిమా హీరో బాలకృష్ణ ఇంగ్లీష్ స్పీచ్ తీరుగా షర్మిల చెప్పిన పాదాల మీద నడిచే యాత్ర తిరుగున్నదని అంటుర్రు. మరి ఇప్పుడు అంత ప్రాసల ప్రపంచమే నడుస్తున్నది కాబట్టి ట్రెండ్ను ఫాలో అయితే మంచిగా ఉంటుంది అనుకున్నాడేమో మంత్రి గారు, అందుకే ఇట్లా మాట్లాడింది కావచ్చు అని అంటుర్రు ఈ వీడియో చూసిన జనాలు. మంత్రి పదవులు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టి ఫైరవిల్ చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించి మంత్రి కావాలని ఆరాట పడుతున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం ఢిల్లీకి పోయి బతిలాడు కాదు, మన గల్లీలున్న వాటర్ ట్యాంక్ ఎక్కి లొల్లి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మంత్రి పదవులు డిసైడ్ చేసేటి ఢిల్లీ రాజకీయాలు కాదు, తెలంగాణలో ఉన్న వాటర్ ట్యాంకులు అన్నట్టు లొల్లి చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అందుకే ఎక్కలేని గిరాకీ వాటర్ ట్యాంకులకు వస్తున్నది. ఇప్పుడు మొన్న బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఊకునేది లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిండ్రు కదా అభిమానులు కార్యకర్తలు. ఇగో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే నా సత్తా ఏందో చూపిస్తా అన్నట్టు చేస్తున్నాడు ఈ గొగి కాంగ్రెస్ కార్యకర్త. మునిగిపోతున్న మునుగోడు కాంగ్రెస్ పార్టీని పైకి లేపింది మా ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికలలో పాటలెన్నో వాడి ఎంపీని గెలిపించింది మా ఎమ్మెల్యే, అసొంటి మనిషికి మంత్రి పదవి ఇయ్యరా? రాజగోపాల్ రెడ్డి అంటే రాజకీయాలలో రాటు తేలినోడు, అటు పోయే గాలిని ఇటు తిప్పేటోడు, అట్లాంటి మనిషికి మంత్రి పదవి ఇచ్చేతానికి మీకు ధైర్యం ఎందుకు వస్తలేదు అన్నట్టు నీళ్ళ ట్యాంక్ ఎక్కిండు. కాంగ్రెస్ జెండా పట్టి కజ్జకు కాలు దువ్వుతున్నాడు. మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిలబడ్డాడు. కాలు జారి కింద పడితే బొక్కలు సూరసూరైనా మంచిదే, ఇంట్లో పెండ్లం పిల్లలు ఏడ్చినా మంచిదే, కానీ మా లీడర్ సాబ్కు మంత్రి పదవి రావాలి అన్నట్టు కొట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నోళ్ళు పోలీసులు ఎంత చెప్పినా ఇనకుట జెండాని ఇంకింత పైకి లేపుతున్నాడు. ఒరయ్యా కిందికి రారా అని చెయ్యి పట్టి గుంజుతున్నా వస్తలేడు. మా లీడర్కు మంత్రి పదవి ఇస్తేనే దిగుతా అన్నట్టు చేస్తున్నాడు. మాట్లాడుతుందా ఇన్నరా? మా సారు దమ్మున్న నాయకుడు, తాను గెలుచుడే కాదు ఎంతో మందిని గెలిపించిండు. అసొంటి మా నాయకునికే న్యాయం జరగకుంటే మా అసొంటి కార్యకర్తలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని అంటుర్రు. మరి మంత్రి పదవి ఎవరు ఇస్తారు కావచ్చు రాజగోపాల్ రెడ్డికి? వీళ్ళు ట్యాంక్ ఎక్కితే కిందికి దిగుండ్రి అని బతిలాడేటోళ్ళు ఇచ్చేదా మంత్రి పదవి? అంటే పుసుక్కున్న కాలు జారి కింద పడితే పానాలు పోవా? మంత్రి పదవి ఇవ్వాలనా వద్దా అనేది ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు, మీరెందుకు పానాల మీద తెచ్చుకుంటారు? మంత్రి పదవి ఇచ్చుట్లా ముఖ్యమంత్రి చెప్తేనే నడుస్తలేదు ఢిల్లీలా అని అంటుర్రు. అసొంటప్పుడు ఇక్కడ నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపితే ఏం లాభమే అని అంటుర్రు వీళ్ళు. నీళ్ళ ట్యాంక్ ఎక్కిన పోరాటం చూసిన వాళ్ళు ఇప్పుడు అంటే అంటే ఫోన్ చేసి యూపీఐ పేమెంట్లు చేసేటోళ్ళు ఈ ముచ్చట మంచిగా నుండ్రి. రేపటి నాడు మీ జోబులకు షిల్లు పడే రోజులు రాబోతున్నాయి. హాగో గదేంది పేమెంట్లు చేస్తున్నాం కదా ఇంకేం బొక్కలు పెడతారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఏమో మళ్ళా ఒక లిమిట్ దాటితే ఛార్జీలు వసూలు చేస్తారనే గుసగుసలు ఇనొస్తున్నాయి. పొద్దున లేస్తే షాయి నుంచి రాత్రి మందు దాకా ఫోన్లు తీసి టక్క టక్క స్కానింగ్లు చేసి పేమెంట్ చేసేటోళ్ళు జర అదుపులుండుర్రి. ఫోన్ ఉంది కదా, అకౌంట్లో పైసలు దండిగా ఉన్నాయి కదా అని 3,000కు మించి కొట్టుకుంటా పోతే మాత్రం ఛార్జీలు కట్టక తప్పది. 3,000 మించి యూపీఐ పేమెంట్ల మీద
ఎండిఆర్ ఛార్జీలు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్లు మళ్ళీ తీసుకొచ్చేటందుకు కేంద్ర సర్కార్ ఆలోచన చేస్తున్నదట. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు ముంగటేసుకుర్రంటే ఇప్పుడు ఎవ్వరు చూడు డిజిటల్ డిజిటల్ అని ఫోన్లకు వెళ్ళే పేమెంట్లు చేస్తారు కదా, అట్లా చేస్తే మంచిదే అని చెప్పిండ్రు. కానీ ఈ యూపీఐ పేమెంట్లు జరగాలనన్నా సెల్ ఫోన్తోని చెల్లింపులు చేయాలనన్నా బ్యాంక్ వాళ్ళకు బాగానే ఖర్చు అవుతున్నదట. కాబట్టి మీ ఇచ్చి పుచ్చుకోవడాలకు మేమెందుకు ఖర్చులు భరించాలని మన చెయ్యి మన నెత్తి మీద పెట్టే ఉపాయం చేస్తున్నారట. కానీ ఇది కొనేటోళ్ళకు కాదు, షాపులు పెట్టి అమ్మేటోళ్లకు లాభాల కోసం వ్యాపారం చేసేటోళ్ళకేనట. అంటే ఒకవేళ మీరు 4,000 సామాను కొంటే 3,000కి ఎక్కువ ఆ కడమ 1,000 రూపాయలకు కొంత ఛార్జీ వ్యాపారుల తాన నుంచి కట్ చేస్తారట. అమ్మయ్య, సామాన్లు సరుకులు కొనేటోళ్ళ మీద కాదా నూపిరి పిలుచుకుంటున్నారా? కానీ దుక్నపోలు ఊకోరు కదా, యూపీఐ ఛార్జీలు కలిపి కొట్టమంటారు. అంతేకాదు దీనివల్ల రానున్న రోజులల్లో ఇది ఇండైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమ్మేటోనికి తక్లీఫ్ కాకుండా బ్యాంకులు వాళ్ళ మీద వేసే ఛార్జీలు కూడా మన బిల్లులనే వేస్తారని అంటుర్రు. ఈ పాటికే జీఎస్టీ వచ్చి నడ్డీరో కొడుతున్నదంటే ఇప్పుడు ఇది ఏకంగా నెత్తి మీద బండరాయి పడ్డట్టు వేస్తుంది అంటుర్రు. ఏందో ఏమో కాగితం పైసలు క్యాష్ పేలు తప్ప ఏది తెలియని జనాలకు యూపీఐ పేమెంట్లు అలవాటు చేసారు. అది అలవాటు కానికి మొదట్లో క్యాష్ బ్యాక్ క్యాష్ కార్డులు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు మనం అది తప్ప ఇంకోటి లేదనుకునేటట్టు చేసి ఇప్పుడు మెల్లమెల్లగా పైసలు వసూలు చేస్తా అంటుర్రు. ఏందో ఏమో పొర్రి, జనాలతో ఆడుకునుడు సర్కార్లకు అలవాటే కదా. సామాన్యులను బాగు చేసుడేమో గాని సావగొట్టుడు మాత్రం ఖాయం అన్నట్టు చేస్తుర్రు. రాబోయే రోజులల్లా ఇంకెన్ని అలవాటు చేస్తారో ఎంతెంత భారం వేస్తారో ఏం పాడు. చూసిరానులా నేను వర్కృష్ణ ముచ్చట్లు ఇంక నీ ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.